హలో ఎవ్రీవన్. ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటేనే ఫస్ట్ ఇయర్లో చాలా ఎక్కువగా వినిపించే మాట ఎఫ్బిడి అనేది, ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఎఫ్బిడి ఫుల్ ఫామ్ ఏంటి? ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఓకే, చాలా ఫ్రీక్వెంట్గా అది స్టాటిక్స్లో అవనివ్వండి, డైనమిక్స్లో అవనివ్వండి, ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి అని మనం అంటూ ఉంటాం. అసలు ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంటి? ఎందుకు డ్రా చేయాలి ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది? ఫ్రీ బాడీ డయాగ్రామ్ పర్పస్ ఏంటి? డ్రా చేయడం వల్ల మనకి ఏం తెలుస్తుంది అనేది ఈ వీడియోలో సమ్ ఎగ్జాంపుల్స్తో ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. ఓకే, సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ పేరులోనే ఉంది, ఫ్రీ ద బాడీ ఫ్రమ్ సంథింగ్. ఆ సంథింగ్ ఏంటి అనేది మనకు తెలిస్తే మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఈజీగా డ్రా చేయొచ్చు. ఓకే, సపోజ్ నేను ఇక్కడ ఒక రోలర్ తీసుకుంటున్నాను. ఓకే, ఒక రోలర్ ఒక ఫ్లోర్ మీద ఇలా ఉంది. ఓకే, ఈ రోలర్ ఫ్లోర్ మీద ఉన్నప్పుడు డ్రా ద ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ రోలర్ అన్నాడు అనుకోండి. ఓకే, ఇదేమో మనకి ఇచ్చిన సిచ్యువేషన్. మనం ఇక్కడ ఎఫ్బిడి డ్రా చేస్తున్నాం. ఓకే, ఎఫ్బిడి ఏమవుతుంది? జస్ట్ ఆ రోలర్ మాత్రమే తీసుకోండి, ఇంకేమి తీసుకోవద్దు. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంటి? ఫ్రీ ద బాడీ ఫ్రమ్ ఎవ్రీథింగ్. ఆ ఎవ్రీథింగ్ ఏంటి అంటే సపోర్ట్స్, బాడీతో కాంటాక్ట్లో ఉన్న సపోర్ట్స్. ఇక్కడ ఏ కాంటాక్ట్ ఉంది? ఫ్లోర్ ఉంది. ఓకే, ఫ్లోర్ని తీసేయాలి. మరి ఫ్లోర్ని మనం తీసేస్తున్నాం, కరెక్టే. కానీ ఆ తీసేసిన ప్లేస్లో మనం ఏం రిప్రజెంట్ చేయాలి అంటే ఆ ఫ్లోర్ నుంచి వస్తున్న రియాక్షన్ రిప్రజెంట్ చేయాలి. ఓకే, అంటే ఈ రోలర్ ఈ ఫ్లోర్ మీద ఉండడం అనేది యాక్షన్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ రెండింటిని మీరు ఇలా సపరేట్ చేస్తే న్యూటన్స్ థర్డ్ లా సేమ్ రియాక్షన్ వస్తుంది. ఈ రియాక్షన్ ఏంటి? ఫ్లోర్ నుంచి రోలర్ మీదకి వస్తున్న రియాక్షన్. ఈ రియాక్షన్ ఏంటి? రోలర్ నుంచి ఫ్లోర్ మీదకి వస్తున్న రియాక్షన్. మనం ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ దేనికి డ్రా చేస్తున్నాం? రోలర్కి డ్రా చేస్తున్నాం. కాబట్టి మనం డైరెక్షన్ ఏది తీసుకోవాలి? ఇంతవరకు కన్సిడర్ చేసుకోవాలి. అంటే అప్వర్డ్ ఫోర్స్ మనకి ఇక్కడ ఫ్లోర్ దగ్గర రియాక్షన్ ఫామ్లో వస్తుందని రిప్రజెంట్ చేయాలి. ఓకే, ఇది రియాక్షన్. నెక్స్ట్, ఈ రోలర్కి వెయిట్ ఉంటుంది కదా. వెయిట్ ఎక్కడి నుంచి యాక్ట్ అవుతుంది? సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి వెయిట్ అనేది యాక్ట్ అవుతుంది. సో సెంటర్ నుంచి డౌన్వర్డ్స్ W. ఓకే, సో ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసేసాం, అయిపోయింది. ఇంకేమీ ఫోర్సెస్ లేవు, జస్ట్ ఇది ఫ్లోర్తో కాంటాక్ట్లో ఉంది అండ్ ఈ వెయిట్, ఈ రియాక్షన్ మాత్రమే ఇందులో ఫోర్సెస్ వస్తాయి. అంటే ఇలా మనకి సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయడం వల్ల మనకి ఏం తెలిసింది? ఈ బాడీ మీద యాక్ట్ అవుతున్న అన్ని ఫోర్సెస్ని మనం క్లియర్గా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. ఓకే, నెక్స్ట్ అదర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇలా ఒక రోలర్ ఒక స్ట్రింగ్తో, ఓకే, సో ఇక్కడేమో ఒక స్ట్రింగ్తో కాంటాక్ట్లో ఉంది, సమ్ వెయిట్ ఉంటుంది రోలర్కి. ఇప్పుడు ఈ కేసులో మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయడం అంటే మనం ఏం చేస్తాం? జస్ట్ ఆ రోలర్ మాత్రమే తీసుకోండి, ఇంకేమీ తీసుకోకూడదు ఫ్రీ బాడీ డయాగ్రామ్లో. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ రిప్రజెంట్ చేయండి. సెంటర్ నుంచి డౌన్వర్డ్స్ వెయిట్ రిప్రజెంట్ చేయండి. సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి ఎప్పుడు వెయిట్ అనేది డౌన్వర్డ్స్ యాక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రీవియస్ కేసులో ఇక్కడ ఫ్లోర్ అనేది సపోర్ట్. ఈ కేసులో చూడండి, వాల్ ఉంది సపోర్ట్గా, అంటే రోలర్ ఈజ్ అగెయిన్స్ట్ వాల్. ఓకే, సో వాల్ని రోలర్ని మీరు ఇట్లా సపరేట్ చేస్తే ఇక్కడ న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఓకే, సో ఈ రెండు కాంటాక్ట్లో ఉండడం వల్ల రోలర్ వల్ల వాల్ మీదకి ఒక రియాక్షన్ వస్తుంది, వాల్ నుంచి రోలర్ మీదకి ఒక రియాక్షన్ ఉంటుంది, బట్ రియాక్షన్ సేమే. ఓకే, కానీ ఇప్పుడు మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ రోలర్కి డ్రా చేస్తున్నాం కాబట్టి మనం డైరెక్షన్ ఆఫ్ రియాక్షన్ ఎటువైపు తీసుకోవాలి? ఇటువైపు చూపించాలి. అంటే ఆన్ టు ద రోలర్ మనం చూపించాలి, ఆర్. ఓకే, అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక స్ట్రింగ్తో ఈ రోలర్ అనేది హ్యాంగ్ అవుతుంది. ఓకే, స్ట్రింగ్లో ఏముంటుంది? అది స్ట్రింగ్ కానీ, బార్ కానీ, రోప్ కానీ, చైన్ కానీ, టెక్నాలజీ ఏదైనా యూస్ చేయొచ్చు. కానీ అందులో ఏముంటుంది? ఎయిదర్ టెన్జైల్ ఫోర్స్ ఆర్ కంప్రెసివ్ ఫోర్స్ అనేది యాక్సియల్ ఫోర్స్ మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ స్ట్రింగ్లో టెన్షన్ 2 పాయింట్స్తో ఈ స్ట్రింగ్ కాంటాక్ట్ అయ్యింది, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు ఈ రోలర్ మనం తీసుకుంటే అవే ఫ్రమ్ రోలర్ మనం టెన్షన్ రిప్రజెంట్ చేయాలి. అంటే డిఫాల్ట్గా టెన్షన్ రిప్రజెంట్ చేయండి, కంప్రెషన్ తీసుకోవద్దు. ఇన్ కేస్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు వాల్యూ కనుక మైనస్ వస్తే అది కంప్రెషన్లా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు బాడీ ఈ స్ట్రింగ్లో ఉండే టెన్షన్ అవే ఫ్రమ్ ద బాడీ చూపించాలి. విత్ రెస్పెక్ట్ టు ఈ వాల్ తీసుకుంటే అవే ఫ్రమ్ వాల్ తీసుకోవాలి. ఓకే, ఇది టెన్షన్. అంటే ఇప్పుడు ఎటు వైపు చూపిస్తాం? విత్ రెస్పెక్ట్ టు రోలర్, అంటే మనం ఈ రోలర్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తున్నాం కాబట్టి ఆ స్ట్రింగ్లో ఉండే టెన్షన్ అలాంగ్ ద స్ట్రింగ్
అవే ఫ్రమ్ రోలర్ చూపించాలి, అంటే రోలర్ నుంచి దూరంగా చూపించాలి. ఈ కేసులో ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్ అయిపోతుంది. ఓకే, సపోజ్ ఇలా ఉందనుకోండి సిచ్యువేషన్. సపోజ్ ఒక ఛానల్లో ఒక రోలర్ ఇక్కడ, ఇంకొక రోలర్ ఇక్కడ సిచ్యువేట్ అయి ఉన్నాయి అనుకోండి. ఏం లేదు, మీరు సెకండ్ కేసులో కూడా అబ్జర్వ్ చేశారా? సపోర్ట్స్ అన్ని రిమూవ్ చేసి ఆ సపోర్ట్స్ ప్లేస్లో మనం రియాక్షన్స్ ఫోర్సెస్తో రిప్రజెంట్ చేసాం. సో ఇది ఒక కేస్, ఇది ఫస్ట్ కేస్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇది సెకండ్ ఎగ్జాంపుల్, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్, ఇది థర్డ్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ కేసులో చూడండి 2 రోలర్స్ ఇచ్చారు, ఇది ఏ ఇది బి అనుకుందాం. ఓకే, 2 రోలర్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సపరేట్ చేసేయండి. ఏ ఓరియంటేషన్లో అయితే ఉన్నాయో ఆ ఓరియంటేషన్లో ఆ రోలర్స్ సపరేట్ చేసేయండి. ఓకే, సో ఈ రోలర్, ఈ బి రోలర్ వెయిట్ రిప్రజెంట్ చేయండి సెంటర్ నుంచి డౌన్వర్డ్స్ WB. ఓకే, ఏ రోలర్ సెంటర్ నుంచి డౌన్వర్డ్స్ WA, వెయిట్, ఫస్ట్ వెయిట్ రిప్రజెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ బి రోలర్ అనేది ఇక్కడ కాంటాక్ట్లో ఉంది, సో దీన్ని 1 అనుకుందాం. కాంటాక్ట్ పాయింట్ దగ్గర మనం రియాక్షన్ ఎప్పుడు రిప్రజెంట్ చేయాలి. ఓకే, సో ఈ రోలర్ని ఈ వర్టికల్ వాల్ని సెపరేట్ చేస్తే ఎలా వస్తుంది, ఇలా వస్తుంది కదా. ఇప్పుడు సేమ్ రియాక్షన్ వస్తుంది, రెండిటి మీదకి వస్తుంది, న్యూటన్స్ థర్డ్ లా. ఓకే, ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి, మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఈ రోలర్కి డ్రా చేస్తున్నాం కాబట్టి ఆ రోలర్ మీదకి వస్తున్న రియాక్షన్ తీసుకోవాలి. ఓకే, R1 అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ డిఫరెంట్ కాంటాక్ట్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఈ కాంటాక్ట్ పాయింట్ని 1 అనుకుందాం. సో అందుకని ఈ రియాక్షన్ R1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక కాంటాక్ట్ పాయింట్ ఉంది చూడండి, ఈ కాంటాక్ట్ పాయింట్ని 2 అనుకుందాం. మరి ఇక్కడ కూడా కాంటాక్ట్లో ఉన్నాయి కదా ఈ 2 రోలర్స్, ఈ 2 రోలర్స్కి ఇక్కడ రియాక్షన్ ఎలా వస్తుంది అంటే అలాంగ్ ద రేడియస్ రియాక్షన్ వస్తుంది. ఓకే, అంటే అలాంగ్ ద రేడియస్ మనకి 2 రియాక్షన్స్ వస్తాయి, ఒకటేమో రోలర్ బి మీదకి వస్తుంది, ఒకటేమో రోలర్ ఏ మీదకి వస్తుంది. బట్ రియాక్షన్ సేమ్ అవుతుంది, R2 అంటే ఈ రోలర్ తీసుకుంటే మనం R2 ఈ డైరెక్షన్లో చూపించాలి, ఈ రోలర్ తీసుకుంటే R2 డైరెక్షన్ ఇది చూపించాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ థర్డ్ కాంటాక్ట్ పాయింట్ 3 అనుకోండి. ఓకే, 3 అంటే ఇక్కడ ఈ రోలర్ అనేది ఈ ఫ్లోర్తో కాంటాక్ట్లో ఉంది. ఫస్ట్ ఇక్కడ ఇలా సపరేట్ చేసుకుంటే ఇలా అవుతుంది కదా, అంటే సేమ్ రియాక్షన్ వస్తుంది R3. బట్ మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ దేనికి వేస్తున్నాం, రోలర్కి వేస్తున్నాం కాబట్టి మనం డైరెక్షన్ రోలర్ మీదకి తీసుకోవాలి, R3. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది కాంటాక్ట్ పాయింట్ ఇంకొకటి ఉంది ఇక్కడ 4, ఇలా సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు. ఓకే, సపరేట్ అయినప్పుడు సేమ్ రియాక్షన్ వస్తుంది R4. మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ రోలర్కి తీసుకుంటాం కాబట్టి డైరెక్షన్ రోలర్ మీదకి వెయ్యాలి, R4. ఇంకేమైనా ఫోర్సెస్ ఉన్నాయా, స్ట్రింగ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా అంటే లేవు ఈ కేసులో. సో ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ రోలర్ బి, ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ రోలర్ ఏ, ఇదేమో ఏ, ఇదేమో బి. సో ఏకి తీసుకున్నప్పుడు జస్ట్ ఇంతవరకు తీసుకోవాలి, సారీ ఇది బి, ఇది ఏ. సో రోలర్ బికి తీసుకున్నప్పుడు ఈ ఫోర్సెస్ తీసుకోవాలి, రోలర్ ఏకి తీసుకున్నప్పుడు ఈ ఫోర్సెస్ తీసుకోవాలి. ఓకే, సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయడం వల్ల ఇప్పుడు మనకి ఏమర్థమైంది, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్స్ రిమూవ్ చేస్తున్నాం. అది సపోర్ట్స్ ఏంటి చెప్పండి, వాల్ అవ్వచ్చు, ఓకే, ఫ్లోర్ అవ్వచ్చు, హింజ్ అవ్వచ్చు, అంటే హింజ్డ్ సపోర్ట్ అంటాం కదా మనం, హింజ్ అవ్వచ్చు, రోలర్ సపోర్ట్ అవ్వచ్చు. హింజ్ రిప్రజెంటేషన్ ఇలా ఉంటుంది. సో ఫర్దర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోలర్ సపోర్ట్ ఇలా ఉంటుంది. సో వాట్ ఎవర్ మే బీ ద సపోర్ట్, సో వాల్ కానీ, ఫ్లోర్ కానీ, హింజ్, రోలర్, రోప్, స్ట్రింగ్, వైర్, చైన్, ఓకే, ఏదైనా అవ్వచ్చు. రిమూవ్ ఆల్ దీస్ సపోర్ట్స్, ఇవన్నీ రిమూవ్ చేసేయండి. రిమూవ్ ఆల్ దీస్ సపోర్ట్స్ అండ్ రీప్లేస్ దీస్ సపోర్ట్స్ విత్ రియాక్షన్ ఫోర్సెస్. ఈ సపోర్ట్స్ అన్నీ రిమూవ్ చేసేసి ఈ సపోర్ట్స్ ప్లేస్లో రియాక్షన్ ఫోర్సెస్తో రీప్లేస్ చేస్తే అది ఫ్రీ బాడీ డయాగ్రామ్ అవుతుంది. సో ఇప్పుడు డెఫినేషన్ అని మనకి జనరల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డెఫినేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి డెఫినేషన్ చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు, ఫ్రీ బాడీ ఇక్కడ రాస్తున్నాను. FBD is
the diagram of a body, which is drawn by replacing all the supports, replacing కన్నా ఇక్కడ రిమూవింగ్ అన్న వర్డ్ బాగుంటుంది. బై రిమూవింగ్ ఇది ప్రిఫర్ చేయండి, రీప్లేసింగ్ వద్దు. ఓకే, బై రిమూవింగ్ ఆల్ ద సపోర్ట్స్ అండ్ రీప్లేస్ these supports with reaction forces. So free body diagram is the diagram of a body which is drawn by removing all the supports and replace these supports with reaction forces. Okay, so our supports enti, what are those supports? ఆ సపోర్ట్స్ ఏం చూసాం ఇప్పుడు మనం లిస్ట్. వాల్ అవ్వచ్చు, అది ఓకే, ఫ్లోర్ అవ్వచ్చు, చైన్ అవ్వచ్చు, రోప్, స్ట్రింగ్. ఓకే, సో ఇలా హింజ్ అవ్వచ్చు, రోలర్ అవ్వచ్చు. ఓకే, ఇలా ఏ టైప్ ఆఫ్ సపోర్ట్ అయినా కానివ్వండి, ఆ సపోర్ట్ని రిమూవ్ చేయండి జస్ట్, అండ్ ఈ సపోర్ట్స్ ప్లేస్లో రియాక్షన్ ఫోర్సెస్తో రీప్లేస్ చేయండి. ఓకే, ఈ సపోర్ట్స్ ప్లేస్లో రియాక్షన్ ఫోర్సెస్తో రీప్లేస్ చేయండి. సో మనం రిప్రజెంట్ చేస్తున్న ఫోర్సెస్ జనరల్గా ఏమొస్తాయి? వెయిట్ రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, వెయిట్ రిప్రజెంట్ చేస్తున్నాం. వెయిట్ ఎక్కడి నుంచి వస్తుంది? జనరల్గా ఏ ఆబ్జెక్ట్కైనా, అది రోలర్ ఆర్ బాల్ అయితే సెంటర్ నుంచి డౌన్వర్డ్స్ చూపిస్తాం. అది బీమ్ షేప్లో ఉందనుకోండి, బీమ్కి కూడా సెంట్రాయిడ్ నుంచి డౌన్వర్డ్సే చూపించాలి. ఈవెన్ అది ఇంక్లైన్ ప్లేన్ మీద ఉన్నా కూడా, ఇంక్లైన్ ప్లేన్ మీద సపోజ్ ఇలా ఉందనుకోండి, ఇంక్లైన్ ప్లేన్ మీద ఉంది అని ఇలా చూపించరు. ఇంక్లైన్ ప్లేన్ మీద ఉందని ఇలా చూపించరు, ఇది రాంగ్. వెయిట్ ఎప్పుడు డౌన్వర్డ్సే చూపించాలి కాబట్టి ఇలా డౌన్వర్డ్స్ చూపించాలి, ఇది కరెక్ట్. ఓకే, డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ. ఓకే, సో ఫస్ట్ వెయిట్ చూపిస్తున్నాం. నెక్స్ట్ స్ట్రింగ్ ఆర్ రోప్ ఆర్ చైన్ ఉంటే మనం టెన్షన్ ఆర్ కంప్రెషన్ చూపిస్తాం. డిఫాల్ట్గా అయితే నేను టెన్షన్ చూపించమని చెప్తాను, ఎందుకంటే మనకు టెన్షన్ తీసుకుంటే పాజిటివ్ అయిపోతుంది. ఆన్సర్ వచ్చాక మనకు అది నెగిటివ్ వచ్చింది అనుకోండి, అది కంప్రెషన్ అని మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఎప్పుడు డిఫాల్ట్గా టెన్షన్ రిప్రజెంట్ చేయండి. టెన్షన్ ఆల్వేస్ యాక్ట్స్ అవే ఫ్రమ్ ద ఆబ్జెక్ట్. ఇట్ ఆల్వేస్ యాక్ట్స్ అవే ఫ్రమ్ ద ఆబ్జెక్ట్. అది రోలర్ తీసుకున్నా, మీరు బార్ తీసుకున్నా, ఏదైనా ఇట్ ఆల్వేస్ యాక్ట్స్ అవే ఫ్రమ్ ద ఆబ్జెక్ట్. నెక్స్ట్ మనం రిప్రజెంట్ చేస్తుంది ఏంటి? థర్డ్ వన్, రియాక్షన్స్. రియాక్షన్ అంటారు, నార్మల్ రియాక్షన్ అంటారు. ఓకే, రియాక్షన్ ఆర్ నార్మల్ రియాక్షన్. ఆర్తో రిప్రజెంట్ చేస్తారు, లేదా నార్మల్ రియాక్షన్ అని ఎందుకు అంటారు అంటే చెప్తాను. నార్మల్ రియాక్షన్ ఎన్తో రిప్రజెంట్ చేస్తారు. ఏ నొటేషన్ అయినా పర్లేదు. జనరల్గా ఫ్రిక్షన్లో ఎక్కువ ఎన్ అనే యూజ్ చేసుకుంటారు. మామూలుగా ఫ్రీ బాడీ డయాగ్రామ్స్లో ఆర్ అనే నొటేషన్ ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. ఓకే, ఎందుకు నార్మల్ రియాక్షన్? నార్మల్ అంటే ఏంటి? పర్పెండిక్యులర్. ఓకే, మీరు ఈ ప్రీవియస్ వీడియోస్లో చూడండి, ఈ ప్రీవియస్ ఫిగర్లో చూడండి ఒకసారి. ఇక్కడ ఫ్లోర్ ఇలా ఉన్నప్పుడు ఫ్లోర్కి రియాక్షన్ ఎలా వచ్చింది? పర్పెండిక్యులర్గా వచ్చింది. అంటే పర్పెండిక్యులర్ ఇలా చూపించాం కదంటే ఇది ఎలా ఉంది? 90 degrees. ఓకే, సో నార్మల్గా ఉంది కాబట్టి నార్మల్ రియాక్షన్ అంటారు. ఇక్కడ చూడండి, ఈ సర్కిల్కి, ఈ రోలర్కి ఈ వాల్ అనేది ఇలా టాంజెన్షియల్గా ఉంటే మనం చూపించిన రియాక్షన్ ఎలా చూపించాం? టాంజెన్షియల్గా చూపించాం, నార్మల్గా చూపించాం. అంటే 90 degreesలో చూపించాం కాబట్టి దీన్ని నార్మల్ రియాక్షన్ అంటారు జనరల్గా. ఇక్కడ కూడా చూడండి, వాల్ ఇలా వర్టికల్గా ఉంటే ఇక్కడ R4 రియాక్షన్ మనం ఎలా చూపించాం? నార్మల్గా 90 degreesలో చూపించాం. ఓకే, సో వాల్ ఇలా, ఫ్లోర్ ఇలా హారిజాంటల్గా ఉంటే మనకి రియాక్షన్ ఎలా వచ్చింది? వర్టికల్గా వచ్చింది. అంటే ఇలా 90 degreesలో చూపించాం. అర్థమవుతుందా? సో అందుకని దాన్ని నార్మల్ రియాక్షన్ అంటారు. నార్మల్ రియాక్షన్ అంటారు. ఓకే, సో రియాక్షన్ ఆర్ నార్మల్ రియాక్షన్ జనరల్గా ఇవి రిప్రజెంట్ చేస్తాం. వెయిట్స్, టెన్షన్స్, రియాక్షన్స్ ఎక్కువ వస్తాయి ఫ్రీ బాడీ డయాగ్రామ్లో. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ ఎ బాడీ విచ్ ఈస్ డ్రాన్ బై రిమూవింగ్ ఆల్ ద సపోర్ట్స్ అండ్ రీప్లేసింగ్ దీస్ సపోర్ట్స్ విత్ రియాక్షన్ ఫోర్సెస్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్? అసలు ఎందుకు? వై వీ నీడ్ టు డ్రా ద ఫ్రీ బాడీ డయాగ్రామ్? Why to draw the free body diagram?
అసలు ఎందుకు డ్రా చేయాలి, డ్రా చేయకపోతే ఏమవుతుంది, ఎందుకు డ్రా చేయాలి, మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయడం వల్ల ఏమర్థమవుతుంది, క్లియర్గా బాడీ మీద ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం, అంతేనా. సో టు క్లియర్లీ ఐడెంటిఫై various forces యాక్టింగ్ ఆన్ ద బాడీ. ఇదొక్కటే రీజన్, ఇంకేమీ లేదు. ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేయడం తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు. అంటే బాడీ మీద ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి అని చూడడానికి మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఒక్కటే వే అనమాట. ఓకే, సో టు క్లియర్లీ ఐడెంటిఫై వేరియస్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద బాడీ వి డ్రా FBD. ఓకే, సో ఇది ఆల్ అబౌట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్. ఓకే, సో 1 మార్క్ క్వశ్చన్స్లో జనరల్గా అడుగుతూ ఉంటాడు, లేకపోతే ఒక్కొక్కసారి ఎస్ఏ క్వశ్చన్స్లో కూడా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్ అంటాడు. సో మీరు ఇదంతా మెన్షన్ చేయండి, డెఫినేషన్ రాయండి, సపోర్ట్స్ ఏముంటాయో రాయండి, సపోర్ట్స్ని రీప్లేస్ చేస్తూ మనం ఏ రియాక్షన్స్ పెడతామో రాయండి, ఎందుకు డ్రా చేయాలో రాయండి. ఓకే, 2-3 ఎగ్జాంపుల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది, ఫుల్ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఓకే.